ఉరుకులు పరుగుల జీవితం, పేలవమైన జీవన శైలి, అనారోగ్యకరమైన ఆహారం ఇవన్నీ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. బరువు పెరగడం అనేది ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది. కరోనా కాలం తర్వాత లాక్డౌన్, ఇంటి నుంచి పనిచేయడం, జీవనశైలి మారడం లాంటి అనేక కారణాలతో చాలామంది యువకులు, మధ్య వయసు వారు శారీరక కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. ప్రజలు ఊబకాయాలుగా మారుతున్నారు. దీంతో పలు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. కావున బరువు తగ్గడానికి వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం అలవాట్లను అనుసరించమని నిపుణులు తరచుగా సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ చాలామంది ఆరోగ్య నిపుణులు మనకు సరైన సమయంలో అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం చేయకపోతే మన బరువు పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. అందుకే సరైన సమయంలో తినడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. భోజన సమయానికి సంబంధించి నిపుణుల సలహాలు. భారతదేశంలోని ప్రముఖ డైటీషియన్ ఆయుషి యాదవ్ ప్రకారం మనం 3 సార్లు ఆహారాన్ని తీసుకోవాలి. ప్రతిరోజు దానిని అనుసరించాలి. అప్పుడే మన శరీర ఆకృతిలో తేడాలను చూడడం ప్రారంభిస్తాము. నిద్ర భోజనం మధ్య ఎంత గ్యాప్ ఉండాలి? తిన్న తర్వాత మీ శరీరం ఎంతసేపు యాక్టివ్గా ఉంటుందో అలా ఎక్కువ కాలం కేలరీలు బర్న్ అవుతూనే ఉంటాయి. ఇది జరగకపోతే మన నడుము, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. అందువల్ల తిన్న వెంటనే నిద్రపోవడం మంచిది కాదు. రాత్రి లేదా పగటిపూట నిద్ర వేళకు 3 గంటల ముందు ఆహారం తీసుకోవాలి. నిద్రపోయే ముందు రాత్రి భోజనం చేయండి. నిద్రపోయే ముందు మన శరీరం మెలటోనిన్ను విడుదల చేయడం ప్రారంభిస్తుంది. కాబట్టి మీరు నిద్రపోయే ముందు చాలా కాలం ముందు మీరు ఆహారం తినాలని వైద్యులు తరచుగా సిఫారసు చేస్తారు. కాబట్టి ఆహారాన్ని అప్పటికి ముగించాలి. నిద్రపోయే సమయంలో ఆహారం తీసుకుంటే ఆటోమేటిక్గా ఊపకాయం వస్తుంది. అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం చేయడానికి సరైన సమయం. అనేక సర్వేల ప్రకారం ఉదయం 7 గంటలకు అల్పాహారం, మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు భోజనం, రాత్రి 7 గంటలకు రాత్రి భోజనం చేయడానికి ఉత్తమ సమయం. ఈ నిర్దిష్ట సమయాల్లోనే భోజనం చేస్తే శరీరంలో చాలా మార్పులను గమనించవచ్చు. అయితే ఈ సమయాన్ని 15 నుంచి 20 నిమిషాలు ఆలస్యం చేయడం వల్ల ఎటువంటి హాని కలగదని, సాధ్యమైనంత మేరకు ఈ సమయాల్లో తీసుకోవడం ఉత్తమమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే గంట ఉంటుంది కదా, దాన్ని గట్టిగా లాగి కొట్టండి. ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీ దగ్గర వరకు వస్తుంది.